ఎన్ని వచ్చిన అట్టలంతా పట్టుకో. ఎనీ టైం ఎప్పుడు వచ్చినా చేపలు దొరుకుతాయి, మొత్తం చేపలు ఉంటాయి. అన్న ట్రాన్స్పోర్ట్ అన్న హాస్పిటల్ ఉన్న. హాయ్ హలో గైస్, వెల్కమ్ టు మై న్యూ బ్లాగ్. ఈరోజు బ్లాగ్ అయితే స్టార్ట్ చేయబోతుంది. ఈ బ్లాగ్ వచ్చేసి నా ఫస్ట్ బ్లాగ్. అది గైస్, ఈరోజు మా దగ్గర 9 పార్సల్స్ అయితే వచ్చాయి. అది ఎక్కడి నుంచి వచ్చాయో తెలియదు, అందులో ఏమున్నాయో కూడా తెలియదు. అయితే ఆ పార్సల్స్లో ఏమేమి ఉన్నాయో చూద్దాం ఒకసారి. మొత్తం 9 బండల్స్ ఉన్నాయి. 1 2 3 4 5 6 7 8 9 దానికి సంబంధించిన బిల్స్ ఇవి. మావాడు నైట్ అట్టలు లోపటేస్తా అని మర్చిపోయింది. ఈయనే ఉన్నాయి అట్టలు ఆటోలు. మా బల్లుగాడి ఇవి మొత్తం ఇప్పుడు లోపటేస్తా. ఇక నేను కూడా ఒక షేవ్ పడతా. మెల్లగా మెల్ల కార్ మీద పడుతుంది. కార్ మీద పడుతుందిరా. పొద్దున భయమైంది నాకు, ఒక గడ్డ పోయిందంటే. 7 గింజలు వచ్చినాయి తెలుసా ఇవి. కర్ణాటక. టైం ఎంత అవుతుంది ఇప్పుడు? 4:30. మళ్ళీ తిన్నికి పోయి ఇంత షేప్ ఎందుకు చేసినారు? 3:30 అవుతుంది. కానీ ఎంత ఎప్పుడు పోయినా 2:30 పోయినావు. 2 గంటలకు పోయినావు. మేకలు నడి రోడ్డు మీద కూర్చున్నాయి మధ్యలో. ఏం చేస్తారా చేస్తావా? 2 గంటలు అట్లా మేకలు ఎట్లా నిలబడే అట్లా రోడ్డు మీద నిలబడాలి. 200 రూపీస్ ఇస్తా. గంటకు 100. అట్టలు ఎవరు తీస్తారు? ఆటోలా 2 రోజుల నుంచి అండ్ల నుండి ఆటోలా. నిన్న నైటా, నిన్న పొద్దుగాల నుంచి ఇంట్లో నుండి. ఇగో గైస్, ఇగో 2 రోజుల నుంచి అట్టలు తీస్తాను అండ్లను పెట్టిండు. విని ఏమనాలేని అట్టలు ఎప్పుడు అమ్ముతావు? మళ్ళీ ఎవరు తీస్తారు? పోరా దీపో. వాడు ఆటో తీస్తుండే. తెలా రాయ్. ఎంటాకి తీసుకురా. ఇలా ఆటోలో అట్టలు వేసుకొని అమ్మనికడైతే వెళ్తున్నాం. ఎన్ని కిలోలు అయితే తెలియదు. పైన అయితే చాలా ఉన్నాయి. అట్లానే కంపౌండ్ వాళ్ళ కూడా ఉన్నాయి బాగానే. బాబా కొంచెం ఎంటాకి తీసుకో. రాయి పెట్టినా. ఎన్ని కిలోలు అవుతారు? కింటాలు అవుతుండొచ్చా? బాగానే. అది లోపల ఉన్నాయి 50-60 కిలోలు ఉంటాయి అవి. మళ్ళీ అవి లోపల ఉన్నాయి. మళ్ళీ ఎట్లా ఉన్నాయి? లేస్తే లేచిన ఇద్దరికి బలి పోతుందా? బుస్సుమని పామెలా. ఈ 2-3 అట్టలకి మస్తున్నాయి, పైన మస్తున్నాయి. తీసేయండి. అడుగు ఒకసారి. మెల్లగా ఈడ అడుగుమంటున్నా అన్న. ఈడ 11 తీసుకుంటే ఈనమ్మంటుండు, లేకుంటే మనం ఫ్రైడే మార్కెట్ పోమంటుంది. పోయి వచ్చేటప్పుడు సింధు ట్రాన్స్పోర్ట్లో గట్టలు ఉన్నాయంటే గట్టలు వేసుకోవాలి మనం. ఇగో ఇది మీదేద్దామా? ఇది కుట్టు. దారం తీసుకో అన్న దగ్గర. దారం తీసుకో, దబ్బడం తీసుకో. మొత్తానికైతే ఆటో నిండింది. ఏదో దావతిగా నైట్కి వెళ్ళగరా. గేట్ ఇదా కొడతా అయింది. ఏమలేదు, చాలా బాహుబలి లేపినారా, ఏం లేపినారా. దానికైతే ఆటో నిండింది. ఎట్లా తీసుకుంటాడు? ఏమన్నారా? తీసుకోండి, 10 వస్తుందట. బుక్స్ ఎట్లా తీసుకుంటాడు? ఫోన్ పట్టు చక్కగా. ఏడారో ఫ్రైడే మార్కెట్ ఏడుంది ఆడుకోవాలి. కాజా కలీం దగ్గర కోవాలి. మొత్తానికి అయితే ఆటో ఖాళీ చేసినాం. అట్టలు అంతే ఎన్ని వచ్చినాయి అంటే 1200 వచ్చినాయి. సంగారెడ్డిలో ఉంటుంది చూడండి. ఇదే 99 మాట. ఇది గంజి మైదాన్ గాంధీ బొమ్మ దగ్గర ఉంది 99 మాట. బండి కొనాలో ఏమన్నా కానీ ఎట్లా బండి చెప్పడాల్సి ఉంటుంది. సంగారెడ్డి చేపల మార్కెట్. ఇక్కడ ఎనీ టైం ఎప్పుడు వచ్చినా చేపలు దొరుకుతాయి. ఇక్కడ మొత్తం చేపలు ఉంటాయి. కొత్త చేపలు ఉంటాయి. చేపలు తినాలనిపించి రావచ్చు. ఇది సంగారెడ్డి సినిమా రోడ్. గల్లీలకి తిరగాలంటే చాలా ఇబ్బంది అవుతుంది. మెయిన్ రోడ్కి పోదామంటే వద్దానన్నాడు. ఈ గల్లీలలో చూడు తొవ్వనే సరిగ్గా లేదు.
మొత్తం ఇక అడ్డం స్పీడ్ బ్రేకర్లు, ఆటోలు ఉంటాయి అడ్డం, ఇక్కడ గల్లీ మొత్తం ఇక బండ్లు ఆటోలు అవే ఉన్నాయి మొత్తం. ఇంకొక గల్లీలో వచ్చినాం, గల్లీ చూపెట్టు. గల్లీలో మొత్తం ట్రాఫిక్ జామ్ ఉంటుంది. సో ఇక్కడ రానికి కారణం ఏంటంటే ఇక సింగిల్ ట్రాన్స్పోర్ట్ ఉంది. ఆ ట్రాన్స్పోర్ట్లో ఈ పార్సల్ వచ్చినాయి, ఒక పార్సల్ 2 పార్సల్ ఉన్నాయి. ఆ పార్సల్ తీసుకురానికి అయితే పోతున్నాయి. నేను మా రత్నం అన్నయ్య అలాగే నా బండి ముగ్గురం అయితే పోతున్నాం గాయ. కాకా చూడు ముంగడ జరగం కూడా జరుగుతుంది, మెల్లగా నడిపిస్తుంది కాకా. కాకా పక్క జరుగు. ఇగో మళ్ళీ ఒక స్పీడ్ బ్రేకర్. ఇగో 150 మీటర్స్కి ఒక 50 మీటర్ కూడా లేదు, 25 మీటర్స్కి ఒక స్పీడ్ బ్రేకర్. ఇగో మళ్ళీ మళ్ళీ ముంగట ఇంకొక స్పీడ్ బ్రేకర్. ఇగో ఇదే స్పీడ్ బ్రేకర్. ఇగో ఇగో మళ్ళీ ఇంకొక స్పీడ్ బ్రేకర్ వచ్చింది. నిమిషంకి ఒక స్పీడ్ బ్రేకర్ ఉన్నది. ఇట్లయితే ఎప్పుడు పోతాము, ఎంతసేపు పడుతుందో మన ఊనికి. మళ్ళీ ఇంకొక స్పీడ్ బ్రేకర్ వచ్చింది. రత్నం అన్న చెప్పినట్టు మనం ఇన్నోసి పట్టింది. ఇక మెయిన్ రోడ్కి పోతే ఇప్పుడు ఊరుకుంటా ఫుడ్ కామెంట్స్ అన్ని నా గురించి రండి, బ్యాడ్ కామెంట్స్ అన్ని మా రత్నం అన్న గురించి రండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ షేర్ కామెంట్ చేయండి. మేము ఇప్పుడు వచ్చింది శాంతినగర్ రోడ్, సంగారెడ్డి శాంతినగర్ రోడ్. ఇది ముంగట కనిపించేది రేకుల షెడ్ కనిపిస్తుందా? ఆ రేకుల షెడ్డే సింధు ట్రాన్స్పోర్ట్. ట్రాన్స్పోర్ట్ అయితే బంద్ ఉంది గాయస్. వచ్చిన ఫలితం లేకుండా బాయ్ గాయస్. సో ఇదే ట్రాన్స్పోర్ట్, ఇది క్లోజ్ ఉంది. ఇప్పుడు అన్నకు ఫోన్ చేయాలి, అన్న ఆడున్నాడు కానీ ఆయన ఎప్పుడు వస్తా అంటాడో. అన్న ట్రాన్స్పోర్ట్ అన్న హాస్పిటల్ ఉందంట, ఇప్పుడు రానికి టైం పడుతుందంట. మేమైతే రిటర్న్ పోతున్నాం. వీని వల్ల అంతా జరిగింది ఈరోజు. ఏం జరిగినా వీని వల్ల జరిగిందంట. మళ్ళా రేపు పొద్దున వస్తుంది కదా. మా రత్నం అన్న నడుపుతాడంట బండి, చూద్దాం ఎట్లా నడుపుతాడో. నేనైతే పక్క కూర్చు, దాంట్లో పెట్టాక హ్యాండిల్ ఇరుగుతుంది, కింద పడే అక్కడ పడేసేవి. ఇది ఇరికింది అనుకో, ఇక మళ్ళీ మనం పోవాలి ఇక హాస్పిటల్కి. అర్థమైందా? ఏమి చేయాలి? తాళం ఎందుకు బండి నడపనీకి? నమ్మి ఇస్తున్నా. గేర్లో ఉంది బండి. మళ్ళీ స్టార్ట్ మెయిన్ రోడ్కి అయితే వచ్చినాం. ఇట్లా పోతే పోలీసు వాడు పట్టుకుంటాడు. ఇట్లా పోయి గట్లా కట్టుకుంటాం, కొంచెం ముంగడ పోయి అయిపోయి కానుతుంది. ఇట్లా వెళ్ళాను గాయ సైడ్ బండి నడుపుతున్నాను. భయం అంటే భయం అవుతుంది. ఇది మెయిన్ రోడ్, సంగారెడ్డి మెయిన్ రోడ్. ఇది కొంచెం ముందు సిగ్నల్ ఉంది కదా, సిగ్నల్ కంటే ముందే మేము ఇక్కడ రైట్కి కట్ అయిపోతాం. సిగ్నల్కి పోతే మళ్ళీ ఆడ ఆగాల్సి వస్తుంది. వెళ్ళాంగా ఇండికేటర్ వేసుకున్నాం. ఏమో ప్రోగ్రామ్ అవుతుంది కదా ఇక్కడ, మన కేటీఆర్ది ఏమో ప్రోగ్రామ్ ఉన్నది. బండ్లు అయితే బాగా నిలబడి ఇక్కడ చాలా బండ్లు వచ్చినాయి. రాసింది కదా జన్మదిన శుభాకాంక్షలు అంట. కేటీఆర్ది బర్త్డే అంట, అట్లాంటి సెలబ్రేషన్ చేస్తుంది ఇక. ఇది మెయిన్ రోడ్, ఇక న్యూ బస్ స్టాండ్ అపోజిట్ రోడ్ ఇది. ఇప్పుడు ఆటో కిరాయి వస్తే కొట్టారాను? కొట్టకపోతే వాళ్ళని అడిగినాడు, పోయి వేసేద్దాం. 500-600 వస్తుంది నీకు, 200 నాకు 400, 600 వస్తుంది నీకు 200 నాకు 4. ఎందుకంటే మన బండి డీజిల్ ఉంటుంది కదా. నేను ఇప్పుడు ఇక లెఫ్ట్కి పోవాలి మనం. జగ్గారెడ్డి సాబ్ ఫోటో చూడు ఎట్లా బాగుంది. బోనాల పండుగ జగ్గారెడ్డి సాబ్. మళ్ళా మా ఛానల్లోకి స్వాగతం. గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మొత్తానికైతే చేరుకున్న మీటింగ్. ఏమో అనుకున్నా కానీ మంచిగా నడిపించాడు మా పోరడు.